మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో వచ్చి అందరిని ఆగమాగం చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఎలాంటి మోసాలకు పాల్పడుతుంది, అసలు ఆ గ్యారెంటీలు అమలు చేస్తుందా చేయట్లేదా, అసలు ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అంశానికి సంబంధించి మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం క్లియర్ కట్గా ఏదైతే ఇంకా ప్రజలకు ఎన్ని బాకీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ బాకీ కార్డు ఒకటి రిలీజ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇదే అంశం సంబంధించి మనం విశ్లేషణ కొనసాగిస్తాం. ఈ విశ్లేషణలో మనకు బీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి సతీష్ రెడ్డి గారు. సరే, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఇంకా ఎన్ని బాకీలు ఉందనేది ఒక కాంగ్రెస్ బాకీ కార్డు రిలీజ్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. టీనేజ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం చూసినాం, సరిగ్గా 22 నెలల కింద కాంగ్రెస్ పార్టీ రకరకాల డిక్లరేషన్ల పేరు మీద కానీ అదేవిధంగా గ్యారంటీలు, ముఖ్యంగా 6 గ్యారంటీల పేరు మీద వాళ్ళు ఒక గ్యారంటీ కార్డుని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళిపోయారు. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ గ్యారంటీ కార్డు అనేది ఏంటిదంటే దీంట్లో ఉన్న 6 గ్యారంటీలు, 6 అంటే 6 కూడా, అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. వాస్తవంగా 6 పేరు మీద 13 గ్యారంటీలు ఉన్నాయి. ఈ 13 గ్యారంటీలని మేము తూచా తప్పకుండా మేము ఎన్నికలకి గెలిచిన వెంటనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే వీటన్నిటినీ అమలు చేస్తామన్నట్టుగా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కాంచి, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, ఇట్లా అందరూ వచ్చిన జాతీయ నాయకులందరూ కూడా ఇది మా గ్యారంటీ, ఇది గాంధీల గ్యారంటీ అని చాలా గొప్పగా ప్రచారం చేస్తే నిజంగా వాస్తవంగా కూడా ప్రజలు కొంత దానికి అట్రాక్ట్ అయ్యారు. అంటే అప్పటి వరకు కేసీఆర్ గారు చాలా పథకాలు ఇచ్చారు, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమాన్ని చూపించారు, దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధిని చూపించారు, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణని నిలబెట్టిను. అయినా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ చూస్తే ఎట్లున్నాయంటే 420 హామీల పేరు మీద వాళ్ళ మొత్తం కాంగ్రెస్ హామీలని వాళ్ళ మొత్తం మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా ఈ గ్యారంటీలు కొన్ని తీసుకుంటే వీటికి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. అంటే ఇప్పటివరకు కేసీఆర్ గారు ఇచ్చినవన్నీ చూసినాం, వీళ్ళు ఇంకేదో ఇస్తా అంటున్నారు, మాకేమన్నా ఆశపడ్డారు లబ్ధి చేకూరుతుందేమో అని. అంటే ఇప్పటివరకు అన్నం తింటున్నాం, బిర్యానీ తింటామేమో, కాంగ్రెస్ వాళ్ళు వస్తే బిర్యానీ పెడతారేమో అని బిర్యానీకి ఆశపడి ఉన్న అన్నాన్ని పోగొట్టుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి. అట్లా వాటికి ఆశపడ్డారు, ఓట్లు వేసారు. వాస్తవానికి కాంగ్రెస్ గెలిచింది 22 నెలలైంది. సరే, మరి వీళ్ళు ఏం చేస్తారా అని అప్పటి నుంచి చూస్తే వచ్చిన వెంటనే ఫస్ట్ చూస్తే ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్నికల టైంలో నవంబర్ 28 ఎన్నికలు ఉంటే దానికంటే 2-3 రోజుల ముందు మనము రైతు బంధు రిలీజ్ చేయడానికి కేసీఆర్ గారు పూర్తిగా దానికి కావాల్సిన దాదాపు 7,200 కోట్ల రైతు బంధు నిధులను రెడీగా పెట్టి వేయడానికి పోతే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి రైతు బంధు వేయొద్దు అని వాళ్ళే స్వయంగా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసి అప్పుడు రైతు బంధు ఆపిరు. అందరూ చూసిన తర్వాత దాన్ని ఏం చేయాలి మరి వీళ్ళు? డిసెంబర్ 3 తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చింది, అధికారంలో రాగానే ఆ 7,200 కోట్లు రెడీగా ఉన్నాయి కదా, అది కూడా రైతులకు ఇవ్వాల్సినవి కదా, తెలంగాణ రైతులకు వెంటనే ఇవ్వాలి కదా మరి రాగానే. మరి వీళ్ళు ఏం చేశారు? ఇవ్వలేదు. అప్పుడే మొదటి వచ్చిన 1-2 నెలల్లోనే వీళ్ళ పరిస్థితి ఏందనేది ప్రజలకు అర్థమైపోయింది. దాదాపు అప్పటికే రైతు బంధు పడలేదు అనుకున్నప్పటి నుంచే రైతులు కూడా ఆందోళన చెందారు. సరే, ఇప్పుడే వచ్చారు కదా చూద్దామనే దూరంలో ఇంకా ఉన్నారు. ఈ పథకాలకు సంబంధించి కూడా డే 1 రోజే చట్టబద్ధత తీసుకొస్తాం అసెంబ్లీలో అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం. 100 రోజుల్లోనే వీటికి చట్టబద్ధత చేస్తాము అన్న. చట్టబద్ధత అంటే ఏది? దాని మీనింగ్ అంటే గ్యారంటీగా ఇవి రాగానే 100 రోజుల్లో అమలు అవుతాయి. ప్రతి ఇంటికి ఏ పథకానికి ఎవరు ఎలిజిబులో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అమలు అవుతుంది. దానికి సంబంధించిన డబ్బులు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే ఈరోజు చూస్తే రైతు భరోసా కానీ వాళ్ళు రకరకాల మాటలు చెప్పారు. అప్పుడు రైతు భరోసా అయితే మరీ దారుణంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తాడు, ఏముంది రైతులకి 10,000 బిచ్చం వేస్తుండు కేసీఆర్, రైతు బంధు మీ వస్తే 15,000 ఇస్తామని, అంటే ఎగతాళి చేసుకుంటూ కూడా చెప్పిండు ఆయన. అంటే వీడియో కూడా ఉన్నాయి మా దగ్గర, వీడియోలు కూడా చూపిస్తాను నేను. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అంతా ఎగతాళి చేసుకుంటా మాట్లాడి వీళ్ళ మేనిఫెస్టో ఇస్తే మరి ఇప్పుడు రైతులకు ఏం చేస్తున్నాడు? రైతులు రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టాడు కదా. అదే వాళ్ళ మేనిఫెస్టో చూస్తే మొత్తం 420 హామీలు చూస్తే కనుక దాంట్లో 112 హామీలు పూర్తిగా ఆర్థిక వనరులకు సంబంధించింది, అంటే డైరెక్ట్ డబ్బులకి సంబంధించింది, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ కూడా. మిగిలిన హామీలు ఏంది, కొన్ని రిజర్వేషన్ అవి ఇవి వేరే ఉన్నాయి, అవన్నీ ఓకే. అంటే ఈ 112 ఆర్థిక వనరులతో కూడిన హామీలకి చూస్తే మనం వాళ్ళు ఇచ్చిన హామీలు లెక్క చేస్తే అప్పుడు మనం ఎలక్షన్ ముందు కూడా చెప్పినాం ప్రజలకు, మనం
చాలా క్లియర్గా చెప్పినాం. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే 2,92,000 కోట్లు కావాలి ప్రతి సంవత్సరానికి. అంటే 2,92,000 కోట్లు అంటే అప్పుడు మన బడ్జెట్ చూస్తే 2,77,000 కోట్లే ఉండే. అంటే మన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 15,000 కోట్లు ఎక్కువ అవసరం ఉన్నాయి. అంటే బడ్జెట్ మొత్తానికి దానికి పెట్టినా కూడా ఇంకొక 15,000 కోట్లు ఎక్కువ వెచ్చించాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అంతా పక్కకు పెట్టినా కూడా మన బడ్జెట్ కూడా మొత్తం సరిపోదు వీళ్ళు ఇచ్చిన హామీలు. కాబట్టి ప్రజలారా మీరు నమ్మొద్దు అని కేసీఆర్ గారు కూడా చాలా మోసపోతారు, మీరు మోసపోతే గోసపడతాం మళ్ళీ అని చాలా ఇప్పుడు ఈరోజు ఆడబిడ్డలు కూడా మోసపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏంటంటే దాదాపు కేటీఆర్ గారు చెప్పారు సంఖ్య 8 లక్షల పెళ్లిళ్ళు అయ్యాయి. అంటే దాదాపు ఒక్కొక్కరికి ఒక్కొక్క పెళ్లికి తులం బంగారం ఇస్తా అన్నాడు. 8 లక్షల మందికి ఇప్పుడు తులం బంగారం అంటే ఈరోజు చూస్తే ₹1,00,000 తులం. అంటే 8 లక్షల ఆడపడుచులకి, పెళ్ళైన ఆడపడుచులకి ఒక్కొక్కరికి ₹1,00,000 బాకీ పడ్డట్టు ఆయన. ఆ లక్ష్యం మనం ఇచ్చే లక్ష్య కాకుండా అప్పుడు ఏదైతే షాదీ ముబారక్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ దానికి తోడు తులం బంగారం అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం ఇప్పుడు 1,10,000 ఉన్నట్టుంది ఇప్పుడు చూస్తే, ఈరోజు చూస్తే అంత బాకీ పడ్డారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా సరే ఇన్ని రోజులు కావాలని టైం ఇచ్చింది, వీళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోమని టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చినాం పార్టీగా. ఏంటంటే వీళ్ళు ఎట్లా హామీలు ఇచ్చారు, ఎట్లా మోసం చేశారు, ఈ మోసాన్ని ప్రజలకు ఎట్లా చెప్పాలి అనే విధంగా వాళ్ళు ఎట్లయితే గ్యారంటీ కార్డు ఇచ్చారో ఆ గ్యారంటీ కార్డుకి మేము కూడా ఒక కాంగ్రెస్ బాకీ కార్డు అని ఇట్లా ఒకటి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఇచ్చినాం. ఈ గ్యారంటీ కార్డు ఈ రోజుతోనే ఆగిపోదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి గ్యారంటీ కార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎట్లా అంటే బాకీ కాంగ్రెస్ గ్యారంటీకి బాకీ కార్డు ప్రతి 6 నెలలకు ఒకసారి. అంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే మనకి 22 నెలలు చూస్తే మహిళలకు 22 నెలలకు ఒక్కొక్క మహిళకు 55,000 బాకీ పడి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేపో ఎల్లుండో లేకపోతే ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు మేము మహిళలకు 2,500 ఇస్తామంటే సరిపోదు. ఆ రోజు ఇవ్వాల్సిన మొత్తం కలిపి ఇవ్వాలని ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఖచ్చితంగా మేము గుర్తు చేస్తాం. ఎంతెంత బాకీ పడ్డారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక మహిళకి ఎంత బాకీ పడ్డది, వృద్ధులకు ఎంత బాకీ పడ్డది. ఈరోజు చూస్తే 22 నెలలకి వాళ్ళు అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ వృద్ధులకి 6,000 ఇస్తామన్నారు, 2,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే అట్లా చూస్తే నెలకి వృద్ధులకి ఇప్పుడు 2,000 ఇస్తున్నాం, అప్పుడు 4,000 అంటే ఒక్కొక్కరికి ఇప్పటికే ₹44,000 పెండింగ్ ఉన్నది. అంటే ఈ ₹44,000 బాకీ పడ్డారు. వికలాంగులకు చూస్తే కేసీఆర్ గారు ఎన్నికల ముందే దాన్ని 4,000 చేశారు. 4,000 చేస్తే వీళ్ళు మేము 6,000 ఇస్తామన్నారు. సరే 6,000 ఇస్తారు కదా అని వికలాంగులు ఓటేశారు. 22 నెలలు అయింది, ఇప్పటికీ వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి నెలకు 2,000 చొప్పున చూస్తే ₹44,000 బాకీ పడ్డారు. అదేవిధంగా షాదీ ముబారక్ మనం అనుకున్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇది ఒక్కసారి వీడియో మనం వినాలి. నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి ₹15,000 ఇస్తున్నాం. ఆత్మగౌరవం అంటే మీరు ₹10,000 బిచ్చమేస్తే మేము రైతు ఆత్మగౌరవం నిలబెట్టడానికి ₹15,000 ఇస్తామన్నారు. అసలు రైతు బంధు అనేది ప్రపంచంలో ఎక్కడా లేని ఆలోచన. అది కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన. కేసీఆర్ గారు ఎందుకంటే రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో, పెద్ద గొప్ప ఉద్దేశంతో వారు తీసుకొచ్చిన గొప్ప పథకం అది. దాన్ని ఆయన బిచ్చమని పోల్చడం అనేది ఆయన భావదారిద్ర్యానికి అద్దం పడుతుంది. అలాంటిది ఆయనని 15,000 ఇస్తా అన్నాడు. సరే ఆశపడ్డారేమో రైతులు, ఓటేసి 15,000 అన్నాడు కదా సార్. 12,000 ఇచ్చింది కాదు, రైతులకు బీమా చెల్లించలేదు. ఇప్పుడు యూరియా ఇవ్వక రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టాడు. పాత కాంగ్రెస్ పాలన ఎట్లుందో చెప్పు లైన్లు లేకుంటే ఆధార్ కార్డు లేకుంటే ఇంకేవో పిల్ల జెల్ అంతా రోడ్డు మీద వచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి. ఏకంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి టోకెన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. నాడు బీఆర్ఎస్ పాలన ఎప్పుడైనా అట్లా చూసినామా? అదే చెప్తున్నాను. అంటే ఈ 15,000 వస్తాయి కదా అని ఆశపడి వాళ్ళు ఓటేశారు. ఓటేస్తే ఏమైంది, మొదటి రైతు బంధు మొత్తమే పోయింది. అప్పుడు ఇచ్చిన 7,200 కోట్లు మనం పెట్టిన ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు. అవి మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చారు. కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఇస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు నోట్లప్పుడు ఓట్లప్పుడు ఇచ్చారు. అట్లా చూసుకుంటూ పోతే మొదటి రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆ రైతు బంధు మొత్తం ఇప్పటికీ కూడా బాకీ పడి ఉంది ప్రతి రైతుకి. అట్లా ఆశపడి వాళ్ళు ఓటేసినందుకు ఈరోజు ప్రతి రైతు ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలకు పోతారు కదా, పోయినప్పుడు చూడండి కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఎట్లుంటుందో. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారంటే ఈరోజు ఊర్లలోకి పోతే రైతులు ఏమంటున్నారంటే రేపు ఎన్నికలకు రండి,
ఇప్పుడు మేము లైన్లలో పెట్టిన చెప్పులే చూపిస్తాం మీకు ఎన్నికలలో అన్నట్టుగా నిజంగా ఇది చాలామంది మాట్లాడిన మాటలు చెప్తున్నాను, ఏదో డిస్కషన్ కోసం కాదు, వాస్తవ పరిస్థితి చెప్తున్నా. ఈరోజు గ్రామాల్లో ఎట్లుంది అనేది చెప్తున్నా. యూరియా కోసం ఒక్కొక్కరు, ఒక ఆడపడుచు అయితే జ్వరం వస్తే సెలైన్ పెట్టుకొని యూరియా కోసం లైన్లో నిలబడ్డదండి. అంత నిలబడితే కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళ పాస్బుక్ ఇస్తే 2 యూరియా బస్తాలు ఇచ్చారు. ఇదంతా కూడా నేను ఊరికే చెప్పట్లేను, ఉట్టిగా విమర్శల కోసం చెప్పాలని చెప్పట్లేను. నిజంగా మా దగ్గర ములుగు నియోజకవర్గంలో ఒక కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ అమర్ అనే ఒక అబ్బాయి ఏం చేసిండంటే, వాళ్ళ ఊర్లోనూ పక్కన ఒక 2-3 విలేజ్లలో వాళ్ళు ఒక 10 మంది యువకులు కలిసి ఏం చేశారు, అసలు ఈ కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, వాళ్ళు మేము అమలు చేస్తున్నాం ఇప్పుడు అని మొన్న ఒక బట్టి విక్రమార్క ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు. మొత్తం దాదాపు 1-2 అండి, మిగిలిన అన్నీ అమలు అయిపోయినాయి మా హామీలన్నీ అన్నట్టుగా మాట్లాడిండు కూడా చూసినాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి పోయి ఏ పథకాలు వస్తున్నాయి అనే విధంగా వాళ్ళు ఒక సర్వే చేశారు. ఈ సర్వే రిపోర్టు అంటే మీకు ఒకటి వినిపిస్తా, నేను చూపిస్తా. ఎట్లా అంటే వాళ్ళ పేరు, ఆ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా, అంటే వీళ్ళు ఏంది ఎన్నికలప్పుడు ఏం హామీ ఇచ్చారు, అందరికీ అన్ని పథకాలు ఇస్తామన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టారు, నిబంధనలు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉండొద్దు అన్నట్టుగా ఏదో పెట్టారు. అందుకే అది కూడా తీసుకున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారా లేదా, మేము 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం అన్నట్టుగా గొప్పగా ప్రకటించారు. కానీ హాస్పిటల్లో పోతే కనీసం ఇంజక్షన్ వేయడానికి కూడా ఎవరు లేరు అనేది వాళ్ళు మొత్తుకుంటున్నారు. దేనికి పనికి రాకుండా ఆరోగ్యశ్రీ మీకు తెలుసు, మొన్నదాకా హాస్పిటల్స్ కూడా బంద్ పెట్టారు, బకాయిలు ఉన్నాయి, ఇవ్వట్లేరు కాబట్టి మీరు చేయలేము అన్నట్టుగా పెట్టారు. అదేవిధంగా వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత మాఫీ అయింది, వాళ్ళకి 3 సార్లు రైతు బంధు పడ్డది, రైతు భరోసా ఒకసారి అని వేసారు. దీంట్లో ఎన్నిసార్లు వచ్చింది వాళ్ళకి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందా లేదా, 500 సిలిండర్ వస్తుందా లేదా, మీ కుటుంబంలో ఎవరికైనా రాజీవ్ యువ వికాసం వచ్చిందా, ఇట్లా ఈ ప్రశ్నలతోని. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా, చేసుకుంటే వచ్చిందా, వచ్చిన తర్వాత మీరు నిర్మాణం మొదలుపెట్టిరా లేదా ఇల్లు అనే విధంగా వీళ్ళు ఈ విధంగా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో వీళ్ళు సర్వే చేసిన దాంట్లో, పంట సాగు కోసం ఎరువులు సరిపడా అందినయ్యా అనుకుందాం, అందలేదు అందినయ్యా అని పెడితే ఒక్కరు కూడా మాకు అందినయ్యని ఎవ్వరు కూడా రాయలేదండి. మొత్తాన్ని 100 ఇళ్ళకు పోతే 100 ఇళ్లలో ఒక్కరు కూడా మాకు ఎరువులు వచ్చినాయని ఒక్కరు కూడా చెప్పలేదు. అదే కాకుండా మీకు ఎరువులు వస్తే మీరు లైన్లో నిలబడ్డారా లేదా అని మంచి క్వశ్చన్ అడిగారు. ఎరువుల కోసం లైన్లో నిలబడ్డారా, ఎన్ని బస్తాలు ఎరువులు ఇచ్చారంటే వీళ్ళు ఏం రాశారంటే, అందరు కూడా మీరు లైన్లో నిలబడ్డాం, ఆధార్ కార్డుకు 2 బస్తాలు ఇచ్చారు అని చెప్పారు. ఇది ఈరోజు కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనేది. గ్రామాల్లో ఇట్లా తిరిగితే వాళ్ళు ఇంత బాగా చెప్తారు, రైతు బీమా వస్తుందా అంటే రాలేదు, ఎందుకంటే ప్రీమియం కట్టలేదు. అదేవిధంగా బోనస్ గురించి ఇతను ఏం రాసిండు, బోనస్ రాలేదు, సన్న వడ్లకి రాలేదు, సన్న వడ్లకి ఇస్తామని ఇప్పుడు ఇవ్వలేదు. సన్న వడ్లకి మళ్ళీ ఇచ్చినామని చెప్పారు, ఇవ్వలేదు. దాని మీద కూడా నా దగ్గర డాటా ఉంది. ఇంకా మహిళలకు వడ్డీ లేని రుణాలు రాలేదు. మొత్తంగా వీళ్ళు ఏమన్నారంటే, ఎటువంటి పథకాలు సరైన సమయంలో అందడం లేదు, గత ప్రభుత్వం బాగుండేది అని ఇంత క్లియర్గా వాళ్ళ స్వతः వాళ్ళే రాసి ఇచ్చారు. ఇది ఇంత మంచిగా ఇట్లా ఒక 4 గ్రామాలలో సర్వే చేపిస్తే ఆ గ్రామాలలో వచ్చిన రిపోర్ట్ ఎట్లుంది అంటే, ఇది వాళ్ళ రిపోర్ట్. ఇది ఒక విలేజ్ రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు. రామయ్యపల్లి అనే ఒక గ్రామం ములుగు జిల్లాలో ములుగు మండలంలో సంబంధించింది. ఆ ఊర్లో 100 కుటుంబాలు ఉంటే అందులో 99 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉంది. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, దీంట్లో మిగిలిన అన్ని పక్కన పెడదాం, అన్ని డీటెయిల్గా చెప్పాను. ఒకటి క్రాప్ లోన్ ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్. క్రాప్ లోను ఉన్నవారు 80 మంది, అంటే 80 కుటుంబాలకి అక్కడ క్రాప్ లోన్ ఉంది. దాంట్లో 2 లక్షల లోపు ఉన్నది 54 మందికి, 2 లక్షల పైన ఉన్నది 26 మందికి. ఆ ఊర్లో రుణమాఫీ జరిగింది కేవలం 25 మందికి. అంటే వాళ్ళు ఏమన్నారు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మొత్తం చేస్తాం, 2 లక్షల పైన ఉంటే కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పైన ఉన్న వాళ్ళు పైన మొత్తం కట్టండి, ఎంత ఉంటే అంత, 2 లక్షలు మిగిలినది మేము చేస్తామని కూడా ప్రకటించారు మంత్రులే. చేస్తే పైన ఉన్న వాళ్ళు అందరు కట్టిరు పాపం, 2 లక్షలు వదిలేసి మిగిలింది ఎంత ఉందో అంత కట్టిరు పైన. కానీ వీళ్ళు 80 మందికి వీళ్ళు చేసింది కేవలం 25 మందికి, అంటే 31% మాత్రమే అయింది. ఇది మొత్తం 100% మొత్తం రుణమాఫీ అయింది అని
అందరు దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ చెప్పారు, మీరు చూసారు. అదేవిధంగా రైతు బంధు 3 సార్లు ఇప్పటికే వేసారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 3 సార్లలో మీరు చూస్తే 3 సార్లు వచ్చిన వాళ్ళు రైతు బంధు ఎంతమంది అంటే 1%. 1%. ఓన్లీ 1%. 3 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది, కేవలం 1%. కావాలంటే మీరు ఎవరైనా మళ్ళీ పోయి తెలుసుకోవచ్చు. 2 సార్లు వచ్చిన వాళ్ళు 55%, ఒక్కసారి వచ్చిన వాళ్ళు 25%, అస్సలు రాని వాళ్ళు 18%. ఓకే, అసలు రైతు బందే రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఈరోజు వాళ్ళ పరిస్థితి. అంటే ఈ విధంగా వీళ్ళకి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే రేపు పొద్దున ఎలక్షన్లకు పోతారు కదా, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు పోయినప్పుడు వీళ్ళకి తెలిసే పరిస్థితి ఉంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఎంతమంది అంటే 100లో 4. ఓకే, కేవలం 4. ఓకే. 200 యూనిట్ల కానీ అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి అక్కడ. 99 మందికి రేషన్ కార్డునే 100లో. BPL కింద 99% మందికి ఉంటే అందులో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఎంతమంది అంటే 4 మాత్రమే. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఎంతమందికి వస్తుందంటే 65%. అంటే 99 మందికి రావాలి కదా, అంటే మిగిలిన 34 మందికి రావట్లేదు. ఇట్లా అన్నిట్లలో కోతలే, ఏది చూసుకున్నా కూడా కోతలే. ఎరువుల కోసం లైన్లో నిలబడ్డారా మీరు అంటే 96% మంది మీరు నిలబడ్డాము అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. కేవలం 3% మంది మీరు నిలబడలేదు అన్నారు. అంటే వాళ్ళు ఎక్కడో బ్లాక్ కోతలు కట్టింగ్ల గురించి డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ మాజీ మంత్రి వారి హరీష్ రావు కూడా దానికి సంబంధించి వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ప్రతి ఏడాది 12,000 స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సతీష్ రెడ్డి గారు వాళ్ళకి అంటే అవగాహన లోపం ఎట్లుంది అనేది అర్థం చేసుకోవచ్చు. మేనిఫెస్టో తయారు చేసేటప్పుడే చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా కౌలు రైతుల విషయంలో వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కౌలు రైతులనే ప్రతి సంవత్సరం భూమికి మారుతుంటారు. ఒక రైతు ఒకటే భూమిని జీవితాంతం కూడా కౌలు తీసుకొని కాబట్టి దానికి ఒక పద్ధతి ఉండదు, దానికి ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి భూ యజమానులకి రైతు బంధు ఇస్తామని చెప్పారు. వీళ్ళు అదే చెప్తున్నా కదా, వీళ్ళు కొంచెం అరచేతిలో స్వర్గం చూపించారు, ఇప్పుడు మోచేతికి బెల్లం పెట్టి నాకు అంటున్నారు. అట్లుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి అట్లా మోసపోయారు రైతులు, ఇప్పుడు గోసపడుతున్నారు, చూస్తున్నాం. ఇప్పుడు కౌలు రైతులు పక్కన పెట్టండి, భూ యజమానులకే ఇవ్వలేదు. మళ్ళీ మొన్న చూసినాం, మొన్న ఎవరికి ఇచ్చారండి వీళ్ళు రైతు బంధు? భూ యజమానితో పాటు కౌలు రైతుకు అంటున్నారు. అవును, మిస్టేక్ చేసింది, దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ అదే చెప్పారు. ఏదో శేషభిషలు లేకుండా ఇస్తామన్నట్టు, ఏదో మీకెందుకు డౌట్ వస్తుంది అని పాప విలేకరునే అట్లా అన్నాడు. అంటే మరి ఏమైంది, ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా మీరు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది నిజమని మీరు ఏదో ఒప్పుకున్నారు కదా. ఓకే, అంటే కేసీఆర్ గారు ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు చాలా రకాలుగా ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి రకరకాల మేధావులతోని ఎంతో డిస్కస్ చేసిన తర్వాతనే వాళ్ళ పథకాలు రూపొందించేవారు. అంత ఈజీగా ఎట్లా పడితే అట్లా వీళ్ళకి నోటికి వచ్చినట్టు ఈరోజు అనిపించింది, లేకపోతే రాత్రి కళ్ళు వస్తే పొద్దున చెప్పడం ఇట్లా కాదు. ఇక్కడ వీళ్ళ హామీలన్నీ చూస్తే అట్లే ఉంటాయి. ఇంతకుముందు చెప్పినా కదా, అన్ని హామీలకు 2,92,000 కోట్లు కావాలి. కనీసం బుద్ధున్నోడు ఎవడైనా ఆలోచించి చేస్తాడు. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనం ఇచ్చే హామీలకు ఎంత అవుతుంది, ఎంత అమలు చేయగలుగుతాం అనేది అయితే వాళ్ళకు ఉండాలి కదా. కనీసం ఆ తెలివి కూడా లేకుండా. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. బోనస్
బోనస్ కూడా వాళ్ళ 6 గ్యారంటీలో ఒక బోనస్ ఉంది. 500 రూపాయలు 500 రూపాయల బోనస్ అనేది ఒకటి ఉంది. ఏది వరి ధాన్యానికి మొత్తానికి బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా 420 హామీల మీరు చూసారు 420 హామీస్ అని అనుకున్నాం. ఈ 420 హామీల్లో చాలా క్లియర్గా వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అనేది వాళ్ళు చెప్పిందే. అంటే సన్నోడ్లకే ఇస్తాం, లేకపోతే దొడ్డోడ్లకే ఇస్తాం, వీటికే ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళు. ఆ విధంగా మనం చూస్తే సరే వాళ్ళు లాస్ట్కి ఇప్పుడు మేము సన్నోడ్లకే ఇస్తామన్నారు. సరే సన్నోడ్లకైనా మొత్తం ఇచ్చిర్రా అంటే మీరు చూస్తే మొన్న ఇచ్చిన బోనస్ గురించి మీకు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. ఏమంటారు వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు. ఏమైంది, టు ప్రమోట్ ఫైన్ రైస్ కల్టివేషన్ ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ 500 రూపీస్ పర్ క్వింటాల్ బోనస్ అబోవ్ ద ఎంఎస్పి అండ్ 80 to 85 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ దిస్ ఇయర్ ప్యాడీ. అంటే 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీకి మేము 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని వారి స్టేట్మెంట్ ఇది. ఈవెన్ వారు ట్వీట్ చేసుకున్నారు, అప్పుడు ప్రకటించారు. ఇది దాంట్లో అసెంబ్లీలోనే చెప్పింది ఇది. అయితే ఇదే దానికి కాంట్రవర్సీ ఇంకొకటి ఏముంటుందంటే, అదే రోజు గవర్నర్ ప్రసంగం ఉంది. గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పారంటే 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డుతో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది అన్నట్టుగా వాళ్ళ గవర్నర్ స్టేట్మెంట్లో ఇచ్చారు, గవర్నర్ స్పీచ్లో ప్రసంగంలో ఇచ్చారు. అంటే 260 లక్షల మెట్రిక్ టన్నులకి 500 రూపాయలలాగా చూస్తే 13,000 కోట్ల బోనస్ ఇవ్వాలి. 13,000 కోట్ల బోనస్ ఇవ్వాలి. అదే స్పీచ్లో, అదే గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్తారంటే 1,206 కోట్లు విడుదల చేసినాం మేము బోనస్కి అని చెప్పారు, 500 రూపాయలలాగా. అంటే 1,200 కోట్ల రూపాయలు అంటే అది ఎంత అవుతుంది అంటే వీళ్ళు చెప్పినట్టు 13,000 కోట్లు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చింది 1,200 కోట్లే. ఇది వాళ్ళ దాంట్లోనే గవర్నర్ ప్రసంగంలోనే ఈ 2 స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. అంటే ఏంది, 11,794 కోట్ల రూపాయలు వాళ్ళు బాకీ పడ్డారు ఈరోజు బోనస్ రూపంలో రైతులకి. ఇది కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒకటి. ఇంకొకటి, అదే అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది ఏంటిది, 80 లక్షల మెట్రిక్ టన్నులు. అట్లా చూసినా కూడా సన్న ఓట్లు 80 లక్షల మెట్రిక్ టన్నులు పండితే 500 రూపాయలకు క్వింటాన్కి ఇస్తే అట్లా కూడా 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంటే అట్లా చూస్తే కూడా 25% కూడా వీళ్ళు ఇవ్వలేదు. అంటే ఈరోజు బోనస్ అనేది బోగస్ అనేది చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే అర్థమవుతుంది. 25% కూడా వాళ్ళ హామీని వాళ్ళు నెరవేర్చలేదు అనేది ఈరోజు చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకుంటూ పోతే వాళ్ళ 420 హామీస్లో చూస్తే విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ డిక్లరేషన్ సంబంధించి ఏమంటారు మీరు? అదే చెప్తున్నాండి, ఈ డిక్లరేషన్లు చాలా ఉన్నాయి మీకు. ఇందులో 420 హామీలలో కనుక వాళ్ళు ఇచ్చిన చదివితే ఒక్కొక్కటి చదివితే ఎట్లుంటాయంటే, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అన్నారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బట్టి విక్రమార్క చేతులు ఎత్తేసిండు, అసలు మేము హామీ ఇయ్యలేదు అన్నాడు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు. ఒకవేళ ఈ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ఈరోజు నెరవేరుంటే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా, ఆ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వట్లేరు. ఆ విధంగా చూస్తే 18 ఏళ్ళు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు, వాళ్ళు రాసిందే. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అన్నారు. ఇట్లా అసలు ప్రతి విద్యార్థికి 5 లక్షలు, ఇంకా మెరుగైన రీతిలో ఫీ రీఎంబర్స్మెంట్. అసలు ఇప్పుడున్న ఫీ రీఎంబర్స్మెంట్కే దిక్కులేదు. 10,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయి పడి ఒక్కొక్క విద్యార్థి ఫీ రీఎంబర్స్మెంట్ లేక వాళ్ళ ఫీజులు కట్టలేక కాలేజీలు వాళ్ళని ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తూ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేరండి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు డిగ్రీ, ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎంబీఏ చేసిన విద్యార్థులు 10 లక్షల మంది సర్టిఫికెట్లు లేక 2 సంవత్సరాల హామీలు ఇచ్చి బాకీలు పెట్టి అందరినీ ఆగం చేసి ఈరోజు తెలంగాణని మొత్తం ఆగం చేసి ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, ప్రధానంగా అయితే విద్యార్థులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ల కార్డు బాకీ ఉంది, నోటిఫికేషన్లు బాకీ ఉంది, ఇక విద్యా భరోసా కార్డు కూడా బాకీ ఉన్నటువంటి సందర్భం. విద్యార్థులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, ఎటు తేల్చలేని పరిస్థితి. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు, అన్ని రకాల ప్రజలకు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఒక్కసారి మనం చూస్తే వాళ్ళు ఇచ్చిన 420 హామీల నుంచి చూస్తే ఫస్ట్ విద్యార్థుల గురించి చెప్తా. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ ఉంది.
ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీ ఉంది. అదేవిధంగా విదేశీ విద్యకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నారు, అది బాకీ ఉన్నది. అదేవిధంగా యువతులకు తులం బంగారం బాకీ ఉన్నది. ఇది విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్స్కి నెలకు 10,000 రూపాయల ఫెలోషిప్ ఇస్తా అన్నారు, ఈరోజు అవి బాకీ ఉన్నారు. అదేవిధంగా అమరుల కుటుంబాలకి నెలకు 25,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది బాకీ ఉన్నది. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి గౌరవ భృతి అందజేస్తామన్నారు. అమరులను ఇట్లా మోసం చేశారు. ఇట్లా 420 హామీలు కాదు, 420 మోసాలు. ఆ విధంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి చూస్తే 10వ తరగతి పాస్ అయిన ఎస్సీ, ఎస్టీలకు 10,000 రూపాయలు అన్నారు, అది మోసం. ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు అన్నారు, అది మోసం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి 25,000 రూపాయలు బాకీ పడ్డారు, అది మోసం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు అన్నారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, అది మోసం. ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది బాకీ పడ్డారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఇవన్నీ 10వ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి పూర్తయిన అందరికీ కూడా ఇవన్నీ బాకీ పడి ఉన్నారు. వీళ్ళు ఇవన్నీ కూడా చెల్లించాలి. చెల్లించే వరకు ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీ సంక్షేమానికి సంబంధించి చూస్తే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఎన్ని పెట్టిర్రు? ఈ 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు పెట్టిర్రా? బీసీలు అందరూ కలిసి అడగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి 40,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఈ ప్రభుత్వం. ఆ విధంగా చూస్తే 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు, ఇప్పటికీ అమలు కాలే, అది బాకీ పడ్డారు వాళ్ళకి. ఆ విధంగా మైనార్టీలకి ఇంకా అది మైనార్టీలకైతే సేమ్ పీజీ పూర్తయితే 1,00,000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ పూర్తయితే 25,000. ప్రతి మైనార్టీ విద్యార్థి, ప్రతి మైనార్టీ యువకుడు రేపొద్దున ఎన్నికలకు పోయినప్పుడు జూబ్లీ హిల్స్లో కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా నిలదీయడానికి రెడీగా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులని. అదేవిధంగా ఇమాంలు, మౌజిన్లు, పాస్టర్లు ఇట్లా అందరికీ కేసీఆర్ గారు నెలకి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తే మేము వచ్చిన తర్వాత 12,000 రూపాయలు ఇస్తామన్నారు. 12,000 పక్కన పెట్టండి, ఆ 10,000 కూడా ఇప్పుడు ఇవ్వట్లేరు వీళ్ళు. వాళ్ళు ఇస్తామన్న 12,000 పక్కన పెట్టినా 10,000 కూడా ఇవ్వట్లేరు. అదేవిధంగా ఇల్లు లేని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు అందరికీ ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారండి ఇప్పటికీ వాళ్ళు వచ్చిన తర్వాత? ఈ విధంగా హిందూ దేవాలయాల విషయంలో ధూపదీప నైవేద్యం కింద 10,000 ఇవ్వట్లేరు. కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 ఇవ్వట్లేరు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నెలకు దివ్యాంగుల విషయంలో చూసినాం. ఇంకా బాకీ కార్డులకు సంబంధించి కేటీఆర్ గారు పిలిపించిన నేపథ్యంలో ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఫైనల్గా చెప్పండి. ఖచ్చితంగా అండి, రేపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కొంతమంది మాజీ మంత్రులు కూడా రేపు వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ జాబ్ మన కాంగ్రెస్ బాకీ కార్డుని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఏ మహిళకు ఎంత బాకీ పడ్డారు, ఏ రైతుకు ఎంత బాకీ పడ్డారు, ఏ దివ్యాంగునికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ పెళ్లి చేసుకున్న యువతికి ఎంత బాకీ పడ్డారు, అదేవిధంగా నిరుద్యోగులకు ఎంత బాకీ పడ్డారో చెప్పుకుంటూ ఒక్కొక్కరికి చెప్పుకుంటూ ఈ బాకీ కార్డు ఇచ్చుకుంటూ రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ నాయకులు నిలదీయాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ ప్రతి నెలకో 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో ఈ బాకీ కార్డుని మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకు అంటే దేశంలో జరిగిన అతిపెద్ద మోసం ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ హామీలు అమలు చేయలేమని తెలిసి కూడా వాళ్ళు హామీ ఇచ్చి ఎన్నికల పోయి ఓట్లు వేయించుకున్నారు. ఓట్ల లూటీ జరిగింది. ఈ అమలు చేయలేని సాధ్యం కాని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఓట్ల లూటీ చేసి ఈరోజు అదే ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసపూరితమైన వాళ్ళ హామీలని, వాళ్ళు బాకీ పడ్డ విధానాన్ని, ఎంత బాకీ పడ్డారో దీన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి ఈ
అప్పుడే వాళ్ళు ఎట్లయితే గ్యారంటీ కార్డు తీసుకెళ్లారో అట్లా ఈ బాకీ కార్డును కూడా తీసుకెళ్లి ప్రతి ఇంటిని మేల్కొల్పాలని మా కార్యాచరణ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం, ఏదైతే ఫస్ట్ ఎలక్షన్ టైంలో ఎలాంటి అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలు ఎలా మోసం చేశారో దీని ద్వారా వివరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.